పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. బీజేపీ గెలుపుతో భీమవరంలో సంబరాలు నిర్వహించారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరి కాషాయ పార్టీ విజయం సాధించడంతో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ పంచుకున్నారు. ఈ సంబరాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి రికార్డులు సైతం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది అనేటువంటి విషయం. అయితే అస్సాం, పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు పశ్చిమ బంగాల్ రాష్ట్రంలో డబుల్ సెంచరీ సాధించి ప్రస్తుతం 206 నాట్అవుట్ గా ఉన్నది భారతీయ జనతా పార్టీ. సాధించి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి మమతా బెనర్జీ గారిని మట్టి కనిపించారు. ఈ రోజు బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. బెంగాల్ అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజల్ని రెచ్చగొడుతూ విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ దౌర్జన్యాలు, దాడులు ఆధారంగా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన సాగించారనేటువంటి విషయం దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తారు.